హలో అందరికీ. ఈరోజు వచ్చేసి మా అత్తయ్య చేసిన ఈ జొన్న పిట్టు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. పాతకాలపు జొన్న పిట్టు ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? ఒకసారి ఈ రెసిపీని ట్రై చేస్తే ప్రతి వారం చేసుకుంటారు. ఆరోగ్యానికి మంచిది, రుచికి అదిరిపోయేది. ఇంట్లోనే సులభంగా జొన్న పిట్టు ఎలా చేయాలో చివరి వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి జొన్నలు 2 గ్లాసులు తీసుకున్నాను. ఇవి నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ లెగవంగాల్నే ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని వడగిన్లో నీళ్ళంతా పోయేదాకా ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో జొన్నలు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని కొంచెం బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కువగా బెల్లం యాడ్ చేయమాకండి. యాడ్ చేశారనుకోండి అది జారుడులాగా అయిందంటే కష్టమండి, అస్సలు రాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను ఒకసారి, నాకు రాలేదు. అందుకని మా అత్తయ్య వచ్చిన తర్వాత నేను చూసి నేర్చుకుంటున్నాను జొన్న పిట్టు ఎలా చేయాలనేది. ఇలా పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఇడ్లీలాగా ఉడికించుకోవాలి. మనం చూసుకోవాలన్నమాట. చక్కగా ఉడుకుతుంది. నెయ్యితోటి ఇలా అప్లై చేసుకొని తింటా ఉంటే అసలు ఆ టేస్టే వేరండి. 1 కాదు, 2 కాదు, 3 కూడా తినచ్చు. అంటే మనం తినాలనుకుంటే ఇంట్లో ఉన్న పదార్థాలతోటి ఇలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. మీ ఇంట్లోనే జొన్న పిట్టు ఎలా చేస్తారు? మీ చిట్కాలను కామెంట్లో తప్పకుండా చెప్పండి. చూసారు కదా, ఇలా ఉడికింది. ఇది వేడిగా ఉన్నప్పుడే మనము తీసుకోవాలండి. అంచులమ్మటి తీసేసుకుంటే ఈజీగా మనము ప్లేట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, తీస్తున్నాను. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో? ఇలా దీనిపైన నెయ్యి అప్లై చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే అదుర్స్ అనమాట. మీ ఇంట్లో కూడా జొన్న పిట్టు చేస్తారా? బెల్లంతో తింటారా లేక పప్పుతో తింటారా? మీరు ఎలా తింటారో కామెంట్లో చెప్పండి. తరువాత ఏ సాంప్రదాయ వంట వీడియో చూడాలనుకుంటున్నారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.